హలో ఫ్రెండ్స్, మన ఎల్ఐసిలో అతి ముఖ్యమైన రెండు టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి. ఒక పాత టర్మ్ ప్లాన్, ఒకటి కొత్తగా వచ్చిన టర్మ్ ప్లాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్ఐసిలో ప్రవేశపెట్టిన ఏ టర్మ్ ప్లాన్ కానీ, ఏ పాలసీ కానీ, ఏ ప్లాన్ కానీ అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. కాకపోతే మనం ఏ పాలసీ ఎవరికి ఇవ్వాలా అనేది ఆ పాలసీలను స్టడీ చేసి దాన్ని బట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది. మనకు జీవన్ అమర్, కొత్తగా వచ్చిన యువ టర్మ్ పాలసీస్, ఈ రెండు పాలసీల గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఏ పాలసీ అయినా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలసీదారులకు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా, వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్లకు ఏ ప్లాన్, ఏ టర్మ్ ఇస్తే సూటబుల్ అవుద్దో తెలుసుకుని మనం పాలసీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక ప్రీమియం డిఫరెన్స్ చూద్దాం. ఈ రెండు పాలసీల్లో ప్రీమియం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రీమియం డిఫరెన్స్ ఉన్నా కానీ దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 30 years, పాలసీ టర్మ్ 20 years తీసుకున్నాం అనుకోండి. ఈ రెండు టర్మ్ పాలసీస్లలో సమ్ అష్యూర్డ్ 50 lakhs లెవెల్ సమ్ అష్యూర్డ్ తీసుకున్నాం అనుకోండి. దీంట్లో ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది. యువ టర్మ్ ప్లాన్లో అది కాకుండా లెవెల్ సమ్ అష్యూర్డ్ తీసుకున్నట్లయితే, మేల్ లైఫ్, నాన్ స్మోకర్ తీసుకున్నట్లయితే దాని ప్రీమియమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మనం ప్రీమియం కట్టే విధానం చూసినట్లయితే రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఉంటుంది. దీంట్లో లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఉంటుంది. తర్వాత సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ కూడా దీంట్లో ఉంటుంది. ఈ రెండు పాలసీలలో కూడా ఉంటాయి. ఇది జీవన్ అమర్లో ఉంటుంది. తర్వాత మన ఎల్ఐసి యువ టర్మ్ ప్లాన్, కొత్తగా వచ్చిన ఎల్ఐసి యువ టర్మ్ ప్లాన్. మరి దీనికి మనకు అమౌంట్ 50 లక్షలకు పైన ఇచ్చిన ఉదాహరణని బట్టి 50 లక్షలకు మనకు 9,240 రూపాయలు జిఎస్టీతో సహా పడుతుంది. అదే యువ టర్మ్ ప్లాన్లో అయితే 7,021 పడుతుంది. అయితే 2,000 ప్రీమియం తక్కువ ఉంది కొత్త పాలసీలో. ఇక లిమిటెడ్ ప్రీమియం చూసినట్లయితే 10 years, 15 years మనం ఏదైనా పెట్టుకోవచ్చు. మనం ఎంత లాంగ్ టర్మ్ పెట్టుకున్నా కానీ మనం 10 years, 15 years పెట్టుకోవచ్చు. 10 years పెడితే జీవన్ అమర్లో 13,911 జిఎస్టీ తోటి పడుతుంది. 15 సంవత్సరాలేమో 10,727 పడుతుంది. అదే యువ టర్మ్ చూసినట్లయితే 10 yearsకు 10,325, దాదాపు దీంట్లో కూడా 3,000 చిల్లర డిఫరెన్స్ ఉంది. టర్మ్ 15 years చూసినట్లయితే దీంట్లో 10,727 పడుతుంటే దీంట్లో 8,083 పడుతుంది జిఎస్టీ తోటి. ఇక సింగిల్ ప్రీమియం పేమెంట్ చూసినట్లయితే 50 లక్షలకు, అదే ఏజ్ 30 years, పాలసీ టర్మ్ 20 years తీసుకొని చూసినట్లయితే జీవన్ అమర్లో 92,291 పడుతుంది. యువ టర్మ్ ప్లాన్లో 70,269 పడుతుంది. అంటే దాదాపుగా 20,000 డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య ఉంది. అయితే ఈ డిఫరెన్స్ ఉండటమే కాకుండా డిఫరెన్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక ఎండోమెంట్ పాలసీ ఇచ్చామనుకోండి, చిన్న పాలసీ లాంగ్ టర్మ్ పెట్టి, ఆ బోనస్ దీనికి మనకు లాస్ట్లో మెచ్యూరిటీ డబ్బులు రావు కదా, అవి దీంట్లో కలిసి వస్తాయి కదా. ఈ రెండు కలిపి చెప్పినట్లయితే మనకు కట్టిన డబ్బులు వచ్చే అవకాశం ఉంది. జీవన్ అవార్డ్లో మ్యాక్సిమం ఏజ్ చూడండి, 65 years వరకు ఇవ్వచ్చు ఈ పాలసీ. మరి యువ టర్మ్ చూసినట్లయితే 45 years వరకే. యువ టర్మ్ పేరే యువ టర్మ్ కాబట్టి 45 years వరకే ఇవ్వడానికి అవకాశం ఉంది. 46 yearsకి అవకాశం లేదు. మ్యాక్సిమం కవరేజ్ సీజింగ్ ఏజ్ 80 సంవత్సరాలు వచ్చే వరకు జీవన్ అమర్లో ఇవ్వచ్చు ఫ్రెండ్స్ దీంట్లో. అదే యువ టర్మ్ ప్లాన్లో మనకు 75 సంవత్సరాలకే పాలసీ అయిపోవాలా, అంటే 5 సంవత్సరాల ముందే పాలసీ అయిపోవాలా. నేను ముందే చెప్పాను కదా, దేనికి ఉండాల్సిన బెనిఫిట్స్ దాంట్లో ఉంటాయి. మన ఎల్ఐసిలో మినిమం సమ్ అష్యూర్డ్ చూసినట్లయితే ఒకవేళ 50 లక్షల కంటే తక్కువ చేసుకోవాలనుకుంటే జీవన్ అమర్ చేసుకోవచ్చు. 25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మన యువ టర్మ్లో 50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది.
అదే రైడర్స్ చూసినట్లయితే దీంట్లో జీవన్ అమల్లో రైడర్స్ అవైలబుల్ ఉన్నాయి. అదే యువ టర్మ్ పాలసీలో రైడర్స్ నాట్ అవైలబుల్, ఎలాంటి రైడర్స్ ఉండవు. కాబట్టి దేనికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి అనేది మీరు మీ నాలెడ్జ్లో ఉండాలని వీడియో చేయడం చేయండి.